పేరు పిల్లి బాబురావు. బజరంగ జూట్ మిల్లు కార్మికుడిని, యూనియన్ లీడర్ని. బజరంగ జూట్ మిల్లు ఆస్తుల్ని అక్రమ సేల్ డీడ్ చేశారని చెప్పేసి మేము ఫిర్యాదు చేస్తే దానికి లింక్ డాక్యుమెంట్స్ అడిగితే మరి సబ్ రిజిస్టర్ గారు దానికి సంబంధించి ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ ఏమి లేవయ్యా, సేల్ డీడ్లో రాసుకున్నదే అని చెప్పేసి వాళ్ళు లెటర్ ఇచ్చారు నాకు. అట్లాగనే ఈ భూముల గురించి జేసీఎల్ ఎల్లారావు గారు ఈ భూములు కార్మికులు 40% వాటాలకు సంబంధించింది, ఈ భూములకి సరైన డాక్యుమెంట్స్ లేవు, వీటిని మీరు రిజిస్ట్రేషన్ చేయొద్దు, ఎవరు వచ్చినాక చేయొద్దు అని చెప్పేసి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. అట్లాగే కార్మికులు బలవంతంగా రాజీనామా చేపిస్తున్నాడని చెప్పేసి కార్మికులకి న్యాయం జరిగేదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యం డైరెక్టర్ల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున ఏంటంటే కార్మికుల వాటాలో ఉన్న మిల్లుని ఇతరులకి బదలాయించి అంటే బినామీలుగా పెట్టుకొని అంబటి రాంబాబు బ్రదర్స్కి, అంబటి రాంబాబు ఆదిత్య ఇన్ఫ్రా అనే దాంట్లోనేమో అంబటి రాంబాబు తమ్ముడు, అంబటి ఎస్టేట్స్ అనే పేరుతోటేమో అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబుకేమో దావుగోపాల్ లునాని, అతను మాకు నెల జీతగాడు, మిల్లులో డైరెక్టర్. అయితే అతను అన్అఫీషియల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. అట్లాగే 2014లో ఇన్ఛార్జి డైరెక్టర్ కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పేసి 5 ఎకరాల 28 సెంట్లని అంబటి రాంబాబు తమ్ముడైనటువంటి ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రెండు కూడా అక్రమ సేల్ డీళ్ళు అని నేను అంటాం కాదు, సబ్ రిజిస్టర్ గారే స్వయంగా వీటికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి వారు నాకు లెటర్ ఇచ్చారు. దీని గురించి మేము హైకోర్టులో కేసు వేయటం కూడా జరిగింది. ఇప్పుడు మొన్న గతంలో 2 నెలల క్రితం నా మీద మరి ఈ అంబటి రాంబాబు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగుదేశంలో సంబంధించిన వాళ్ళు కానీ ఈ ఎఫ్ఐఆర్ విషయంలో ఎఫ్ఐఆర్ కట్టాలి అని చెప్పి నన్ను బెదిరించినందుకు, నన్ను రాజీకి రమ్మని చెప్పి బెదిరించినందుకు వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టేదానికి 53 రోజుల తర్వాత మరి ఎఫ్ఐఆర్ కట్టారు. కానీ ఆ ఎఫ్ఐఆర్లో ల్యాండ్ గ్యాబరింగ్ లేదని చెప్పేసి మళ్ళీ 20వ తారీఖు మొన్న 20వ తారీఖు ఎస్పీ గారికి మేము స్వయంగా పోయి పిటిషన్ ఇచ్చి 2వ ఎఫ్ఐఆర్ మెన్షన్ చేయండి, ఇందుట్లో ల్యాండ్ గ్యాబరింగ్ అనేది లేకపోతే నేను ఒక సామాన్య కార్మికుడిని, అంబటి రాంబాబు అనేవాళ్ళు కానీ వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళంతా కూడా మరి పలు రకాల రాజకీయ పార్టీల్లో ఉండి ఎమ్మెల్యేలుగా మరి మంత్రులుగా కూడా మరి వాళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, నాతోటి ఎందుకు వాళ్ళు గొడవకు వస్తారు? ఇక్కడ నా ల్యాండ్ని కబ్జా చేశారన్న దాని మీద నేను హైకోర్టులో పిటిషన్ వేయబట్టే ఈ ల్యాండ్ మీద వాళ్ళు చర్యలు తీసుకోవడానికి, నన్ను బెదిరించడానికి వచ్చారు. ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు 2వ ఎఫ్ఐఆర్ కట్టల. అయితే పోలీసు వ్యవస్థ ఎట్లాగుందంటే ఒకప్పుడు మరి అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక ఎవడు పీకలేడు అని చెప్పేసి బహిరంగ సభలో అన్నాడు. ఆ వెంట్రుక పీకలేడు అనేది ఇప్పుడు మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు మరి వైసీపీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ 2,000 కోట్ల రూపాయల ఆస్తులు, బజరంగ జూట్ మిల్ ఆస్తులు దొబ్బేసేదానికి వీళ్ళందరూ కలిసే చేస్తున్నారు. దీని విషయం నేను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాను. మరి పెమ్మసాని మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఆయన మన దేశానికే కొత్త రాజకీయంలో వచ్చింది కాబట్టి ఆయనకు మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళా. ఇట్లాగయ్యా మీ కాంగ్రెస్ వాళ్ళు, మీ వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కలిసే చేస్తున్నారు, ఇది మరి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళండి. సంపద సృష్టించే దాంట్లో బజరంగ జూట్ మిల్లు ఉంది. ఈ సంపద సృష్టించే దాంట్లో బజరంగ జూట్ మిల్లు ఆస్తులు మనం అంబటి రాంబాబు దగ్గర నుంచి మనం తీసేసుకుంటే మనం 1200 కోట్ల రూపాయల సంవత్సరాలు మిగులుతాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టించిన వాటిల్లో మనకి సొంతం అవుతుంది. కాబట్టి మీరు కూడా దృష్టి తీసుకొద్దండి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళమని అన్నాం. కానీ ఎవరూ పట్టించుకోవట్లా. పోలీస్ డిపార్ట్మెంట్ మటుకి వాస్తవంగా తెలుగుదేశం వైసీపీని 2 కళ్ళుగా చూసుకొని కేసుల్ని, వ్యాపారస్తుల్ని, రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఏతని చర్యలు తీసుకుంటున్నారు. వెంటనే పంచాయతీలు చేస్తున్నారు, అవసరమైతే ఎఫ్ఐఆర్లు కడుతున్నారు, అవసరమైతే బెయిల్ మీద కూడా అరెస్ట్ చేసి బెయిల్ మీద కూడా తెస్తున్నారు. కానీ బజరంగ జూట్ మిల్ కార్మికుల విషయంలో మటుకి పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించట్లా. ఎందుకు స్పందించట్లేదు అంటే ఇందుట్లో మనకు వచ్చేది ఏమీ లేదు. మరి తెలుగుదేశం వైసీపీ వాళ్ళు ఇద్దరు కూడా ఇందుట్లో భాగస్వాములు అయినప్పుడు మనం ఏమి చేయలేమన్న ఉద్దేశంతో ఉన్నారు. మేము ఇప్పుడు 2వ ఎఫ్ఐఆర్ కట్టకపోతే మళ్ళీ నేను హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంటే నాకు ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ వాళ్ళకంటే పోలీస్ డిపార్ట్మెంటే నాకు ప్రధానం అయిపోయింది, నాకు శత్రువు అయిపోయింది.
నా అంతం చూసే తట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే 3వ తారీఖు నాడు నీకు ఎఫ్ఐఆర్ కడతానని చెప్పేసి 3వ తారీఖు మార్చమంటే మార్చిన రోజు నా మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సమాచారం అందిందని నేను అనుకుంటున్నా. సరే ఏదేమన్నా కానీ నాకు భుజం విరిగింది, 45 రోజులు హాస్పిటల్ బెడ్ రెస్ట్లో ఉన్నాను. మళ్ళీ పోపొచ్చి అయ్యా నాకు ఇట్లా జరిగింది అంటే దాని మీద కేసు కట్టట్లే. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ పేర్లు తీసేస్తేనే నేను కడతానని. అయితే మొన్న సిబిఆర్ న్యూస్లో కూడా ఒక విషయం నేను పూర్తిగా చెప్పదలుచుకున్నాను. సిబిఆర్ న్యూస్లో మరి ఆ యాంకర్స్ కానీ ఎవరైనా కానీ దీని గురించి అంబటి మురళీకృష్ణకి ఉచ్చు బిగుసుకుంటుంది అని చెప్పేసి అన్నారు. ఎఫ్ఐఆర్ కూడా స్కోలింగ్ చేశారు. కానీ అంబటి మురళి కాదు, అంబటి రాంబాబు తమ్ముడు ఇద్దరు 2, 3, 4 ముద్దాయిలు ఇందుట్లో ఈ ఎఫ్ఐఆర్లో. మిగిలిన వాళ్ళు బిడ్జు గోపాల్ లోనాని కంపెనీ ఇన్ఛార్జి డైరెక్టర్ ఏమో మొదటి ముద్దాయి, రెండో అతనేమో ఇన్ఛార్జి డైరెక్టర్ తమ్ముడు దావగోపాల్ లోనాని, మూడో ముద్దాయి తన పేరు నాని, నాలుగో అతని పేరేమో వీళ్ళు తప్పు చెబుతున్నాను. 4వ అతనే అంబటి రాంబాబు, 5వ అతనే వాళ్ళ తమ్ముడు, 6వ అతనేమో నాని. ఇట్లాగా 6. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి చంద్రబాబు గారు చాలా గొప్పగా ఘనంగా క్యాబినెట్లో అమాయకులటువంటి ఓనర్సు ఆస్తులను కానీ లేకపోతే ప్రభుత్వ భూములను కానీ అక్రమంగా జగన్ ప్రభుత్వంలో దోపిడీలు జరిగినాయి, అక్రమ షెడ్యూళ్ళు జరిగినాయి. వాటి మీద మేము చట్టం తీసుకొస్తున్నాము, ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం తీసుకొస్తున్నాము. ఆ చట్టం ప్రకారం 14 సంవత్సరాలు శిక్షలు పడేటట్టుగా మేము పూనుకున్నాము అని చెప్పేసి ఘనంగా చెప్పాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసంతో మేము ల్యాండ్ గ్యాబరింగ్ నా జూట్ మిల్ ఆస్తులు మొత్తం 16 ఎకరాలను కూడా కబ్జా చేయడానికి పూనుకున్నారు. అందుట్లో అధికారికంగా 7.5 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగింది అన్నది అక్రమ షెడ్యూళ్ళు. ఇప్పుడు ఈ 7 ఎకరాల 79 దానికి కూడా మిల్లు పరిశ్రమలు కూడా ప్లాన్ చేశారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. కాబట్టి నేను దీన్ని పిటిషన్ పెట్టి దీని మీద చంద్రబాబు గారు లాంటి మరి ముఖ్యమంత్రి గారే మనకి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయనకు కూడా నేను నోటీస్ పంపించాను, రిజిస్టర్ పోస్ట్ పంపించా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఎఫ్ఐఆర్ కట్టమని ల్యాండ్ గ్యాబరింగ్ పెట్టి అరెస్ట్ చేసి ఈ మిల్లులో వాళ్ళ యొక్క ఆక్రమితదారులు ఎవరైతే వాళ్ళ మంది మార్వని ఉన్నారో మరి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అక్కడ కాపలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఒక 6గురిని కాపలాగా ఉంచాలని చెప్పేసి మేము కోరటం అయింది. ఈ విషయంలో ఈరోజే మరి ఎస్పీ గారికి, డిఐజీ గారికి, మరి వెస్ట్ ఎంఆర్ఓ గారికి కూడా మేము అందించాము. మరి చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.